ఇదే సినిమాలో జనరల్గా ఈ సినిమాకి ది బెస్ట్ కాస్టింగ్ తీసుకున్నారు మీరు. ఇళయరాజా సార్తో కాంబినేషన్ రెండోసారి, రీమేక్ రెండోసారి. ఇళయరాజా గారి మ్యూజిక్ అనగానే జనరల్గా మీకు అంతఃపురంలో ఎన్ని పాటలు ఉన్నా దాసరి కుమార్ గారు డ్యాన్స్ చేసిన సాంబయ్య సాంగే మా అందరికి ఒక మ్యాసివ్ ఇది ఉంది. సో ఇళయరాజా గారితో మీ ప్రయాణం గురించి చెప్పండి. ఇళయరాజా గారు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు శివకు కలిశాను. ఆ టైంలో ఒక 3-4 ఇయర్స్గా చెన్నై దిగేటప్పటికి ఆయన పెద్ద పెద్ద కట్అవుట్లు, అసలు ఫస్ట్ ఆ మ్యూజిక్ మా ఊర్లో ఉన్నప్పుడే వయసు పిలిచింది, భద్రకాళి, టిక్ 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 ఇవన్నీ సినిమాల్లో మ్యూజిక్ రేడియోలో వింటూ ఉండేవాడు బాగా. అప్పటి నుంచే పట్టుకుంది ఆయన. ఇదాన్ని మద్రాసు 85లో వచ్చినప్పుడు ఆయన పీక్ పొజిషన్లో ఉన్నారు. అంటే ఆయన 60-70 ఫీట్ కటౌట్లు పెడతా ఉండేవారు థియేటర్ల దగ్గర, హీరోల కంటే పెద్దగా రోడ్స్ మీద కటౌట్లు పెడతా ఉండేవారు. ఎక్కడన్నా ఇళయరాజా పాటలు అలా ఎడిక్ట్ అయినా. సో నాకు చాలా ప్యాషనెట్గా అనిపిస్తుంది ఆయన వర్క్. ఫస్ట్ టైం ఎక్కడికి వెళ్తారు సార్ శివ టైంలో? రికార్డింగ్ థియేటర్లోనే. ఓకే, అంటే యువర్ ఇంటరాక్షన్ విత్ రాజా గారు అంత లేదు, అసిస్టెంట్లు కదా రాము గారు ఇంటరాక్షన్, మేము దూరంగా ఉండటం. ఓకే, మనకి ఏమైనా కావాలంటే అది లిరిక్ పేపరు అది సింగర్స్కి ఇవ్వటం. ఆ తర్వాత కొంచెం ఎక్కువ ఇంటరాక్షను అవ్వాల్సిన అదృష్టం ఎప్పుడు వచ్చిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు శివాకి బాంబేలో జరిగింది. నేను ఒక్కనే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాను. సో పొద్దున్నే రాగానే ఆయన లోపల థియేటర్కి తీసుకెళ్ళటం, రీల్ అరేంజ్ చేయటం. అప్పుడంతా రీల్స్ మీద ఉండదు, ఇప్పుడు డిజిటైజ్ అయిపోయింది కూడా. సౌండ్ అరేంజ్ చేయటం, ఆయన ఏదన్నా డౌట్ అంటే సో ఆయన పక్కనే ఉండి ఆయన వెనకాల ఉండి సో కంటిన్యూగా ఆయనతోటి ఉండేవాడు. అప్పుడు ఇంటరాక్ట్ అయింది. ఓకే, ఇన్నాళ్ళ తర్వాత అంటే అంతఃపురంకి అంటే అప్పటికే మీరు మంచి మీ ముద్ర గుద్దిన డైరెక్టర్ అంతఃపురం సినిమాకి. అంతఃపురానికి మీరు ఆయన అప్రోచ్ అయ్యేటప్పుడు వాట్ ఈస్ ద రిమెంబర్ ఇంట్రెస్టింగ్ సంఘటన? అలాగే ఉండేది, దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టే ఇంట్రెస్టింగ్ ఏమన్నా, నా దగ్గరికి వెళ్ళటమే ఒక ఇంట్రెస్ట్. వెరీ ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశారు. అది బుద్ధిగా చేతులు కట్టుకుని కథ చెప్పి ఆయన ట్యూన్లు ఇస్తుంటే తీసుకుని రికార్డింగ్ చేయించుకుంటాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు నిలబడి వెనకాల ఆయన అడుగుతుంటే చెప్పడం. సేమ్ శివాకి ఎలా ఉందో అలా అదే ఇది ఉంది, ఇవాళ కూడా అదే ఉంది. ఇంత గ్యాప్ వచ్చింది అంతఃపురం తర్వాత, ఇదే మళ్ళీ చేయడం రాజా సార్తో. అవును, రంగమార్తాండ. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు సార్తో వర్క్ చేయడం? అంటే మళ్ళీ ఆయన స్థాయికి ఆయనతోటే చేయించాలనే అంత స్థాయి ఉన్న సినిమా తీయలేదు నేను. చక్రం ఉంది కదా సార్, రాజా గారు చూసుకుంటే చక్రి గారు. అది నీ ఉద్దేశం, నా ఉద్దేశం కాదు అది. ఓకే, మ్యూజిక్ విషయానికి వస్తే మంచి సినిమా ఓ కథ ఫ్లోలో వెళ్తుంటే పాట మధ్యలో పెడితే ప్రేక్షకుడికి విసుగొచ్చి పరిస్థితులు కూడా కొన్ని సినిమాలు ఉన్నాయి. పాటలకి లేచి వెళ్ళిపోయి పాట అయిపోయాక వచ్చి ఊళ్ళో ఉన్నారు. అంటే సినిమాకి పాట, కృష్ణవంశీ గారి సినిమాలో పాట లేని సినిమా అంటే డేంజర్, ఆ తర్వాత మళ్ళీ చేయలేదు. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ సాంగ్స్ ఇన్ రంగమార్తాండ? ఏం అవసరం, ఎందుకు? అదే బికాజ్ డేంజర్ లాంటి సినిమా కదా, డేంజర్ పక్కన పెట్టండి. అసలు పాటలు డిస్టర్బ్ చేస్తున్నాయి సినిమా అని ఒక ఇంటర్ప్రిటేషన్ ఉందండి. అది నేను నమ్మను. నన్ను డిస్టర్బ్ చేయవు. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. పాటలు ఉంటేనే కావాలి, పాటలు ఉంటే ఆ కథకి న్యాయం జరిగినట్టు అవుతుంది, ఆ పాట నిజంగా ఒక ఫ్లేవర్ తెస్తుంది. సో అది నా ఉద్దేశం. అందుకని నేను పాటలు వైల్డ్ సాంగ్స్ అంటే సాంగ్స్ లేకుండా నేను ఇమాజిన్ చేయలేను. నాకు పాటలు అంటే చాలా ఇష్టం, నాకు పాటలు కావాలి ఖచ్చితంగా. అదొకటి. సెకండ్, 2.5 గంటల సేపు ప్రేక్షకులను కూర్చోబెట్టినప్పుడు అక్కడక్కడ మంచి ఒక హై కావాలి. ఆ హై సాంగ్స్ వల్ల వస్తుందని నా ఫీలింగ్. ఇప్పుడు అయితే ఒక సినిమా ఉంది చంద్రశేఖర్ రిలేట్ గారు, వెరీ ఫస్ట్ సినిమా. అవును, చాలా బాగా తీసాడు ఆ సినిమా. అవును అవును, అతను ఒక అద్భుతమైన ఫిల్మ్ మేకర్. అతను చాలా డిఫరెంట్ ఫిల్మ్ మేకర్. కొరియోగ్రఫీ కూడా చేశారు కదా. నాకు బాగా ఇష్టం తను అంటే, చందు అంటే. ఐ హ్యాడ్ ఎ స్మాల్ ట్రావెల్ విత్ ఏలేట్ గారు, బట్ ఐ డిడ్ంట్ హ్యాడ్ ఎనీ ఇంటర్వ్యూ, బట్ ఫిల్మ్ డిస్కషన్స్ అండ్ స్టోరీ నరేషన్ వరకే నాకు జరిగింది. అది అంతవరకు నా డైరీలో రాసుకోగలిగిన ఇవి. బట్ మీరు కొరియోగ్రఫీ చేశారు కదా, అంటే బయట వాళ్ళ సినిమాలకి కొరియోగ్రఫీ చేయడం అంటే టాపిక్ అటు వెళ్తుంది. ఒక్క పాటే అంటే సాంగ్స్లోకి వస్తే ఒక్క పాటే ఆ కథకు అవసరం కాబట్టి ఆయన ఒక పాట పెట్టుకున్నారు.
6 పాటలు రెగ్యులర్ స్టీరియోటైపిక్, ఖచ్చితంగా 6 పాటలు ఉండాలి, లేదు 6 పాటలు అవసరం కదా సినిమాకి, ఈ కాంటెక్స్ట్ లో ఒక ఫార్మాట్ రెగ్యులర్ సినిమాకి. మీ సినిమాలో ఖచ్చితంగా ఇన్ని పాటలు ఉండాలని రూల్ మీరు ఫాలో అవుతారా, లేకపోతే జస్ట్ నాకు ఎక్కడ సిచ్యువేషన్ ఉందో అక్కడ ఉంటే చాలు అనుకునే టైప్? నీకు నా సినిమాలు ఏమైనా చూసావు నువ్వు? అదేంటి సార్ మీ సినిమాలు చూడకుండా ఉంటాం. మరి చూసినప్పుడు నీకు ఏమనిపించింది? అదే అన్ని పాటలు ఉన్నవే ఉన్నాయి, ఆడియో క్యాసెట్లు కొనుక్కున్నాం మేము, నీకు కాదని. సో సిచ్యువేషన్ బట్టే పాట సినిమా స్క్రిప్ట్ కన్సీవ్ చేస్తున్నప్పుడే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి ఆ సిచ్యువేషన్ ఖచ్చితంగా. కథ అయితే అడుగుతూ ఉంటుంది, ఓకే, స్క్రీన్ ప్లే అడుగుతూ ఉంటుంది యాక్చువల్ కథ కంటే కూడా. గులాబీ పాటలు ఎప్పటికీ మర్చిపోలేము సార్. థ్యాంక్ యూ. శశిప్రీతం అండ్ సీతారాం శాస్త్రి గారు. ఫస్ట్ సినిమాకి శశిప్రీతం గారి దగ్గర గుట్టలు గుట్టలు ట్యూన్లు ఉన్నాయి, కానీ మీరు సెలెక్టెడ్ గా తీసుకున్నారు. అవి కూడా ఐకానిక్ పాటలు, మెగాలో తేలిపోతుంది అవ్వచ్చు, ఈవెల్ నువ్వు ఎక్కడ అవ్వచ్చు, సాంగ్ అసలు అవన్నీ మళ్ళీ రీక్రియేట్ చేసింది. ఆ గుట్టలుగా ఉన్న ట్యూన్స్ లోంచి తీసుకున్నాయి కాదు, అతను మళ్ళీ ట్యూన్ చేశాడు. అది ఓన్లీ ఆయన దగ్గర ఉన్న బ్యాంక్స్లోంచి తీసుకున్న సాంగ్ ఈవేళలో నీవు ఏం చేస్తుంటావు. మిగతా అన్ని కూడా ఆ సినిమా కోసం సిచ్యువేషన్ కోసం క్రియేట్ చేశాడు. ఆయన దగ్గర ఉన్న సాంగ్ని తీసుకోవడం, యాక్చువల్లీ ఆ సాంగ్ చూడండి, జేడీ చక్రవర్తి పట్టులో కత్తి దిగుతుంది, అప్పుడు కదా పరిస్థితి, అప్పుడు కదా పాట, కాదు కాదు అది వేరే పాట. ఏ రోజైతే చూసాను మీరు ఏ రోజు చూసారో సాంగ్ సిచ్యువేషన్ కదా, దాన్ని మార్చాలని ఎలా అనిపించింది సార్? అక్కడేమో బ్రాతల్ హౌస్ లో అమ్మాయి సఫరింగ్, అది చెప్పకూడదు, ట్రేడ్ సీక్రెట్. చెప్పండి సార్. పర్లేదండి, చెప్తే ట్రేడ్ సీక్రెట్ ఎలా చెప్తాం? ఆల్రెడీ సినిమా నేను ఏది కూడా ప్లాన్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లో ఆలోచించుకుంటున్నప్పుడు, కన్సీవ్ జరుగుతున్నప్పుడు, కన్సీవ్ చేస్తున్నప్పుడు, కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు, అప్పుడు ఏది అనిపిస్తుంది ఫ్రీ ఫ్లోయింగ్లో ఉంటుంది థింకింగ్. అది అందుకే మా తమిళ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు నాకు, ఎలుదుంబోదు అమ్మ మాదిరి ఎలుదను అంటే అంటే రాసేటప్పుడు అమ్మలాగా రాయాలి. ఓకే, ఎందుకు దానికి బౌండరీ, అమ్మకి బౌండరీస్ ఉండవు, పిల్లలకి ఏం కావాలో అది ఏదో రకంగా ఇచ్చేద్దామని ట్రై చేస్తుంటారు. ఎడుకుంబోదు అప్ప మాదిరి ఎడుకున్నాం అంటే సినిమా తీసేటప్పుడు నాన్నలాగా తీయాలంట, అమ్మలాగా హారిజన్స్ లేకుండా వెళ్ళిపోకూడదు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, టైం ఎంత ఉంది, బడ్జెట్ ఎంత ఉంది, దొరికిన ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఉన్నాయి, ఇవన్నీ ఆలోచించుకుని ప్రాక్టికల్గా ఉండాలి. ఎడిట్ பண்ணும்போது వాయిద్యర్ మాదిరి ఎడిట్ பண்ணணும். ఎడిట్ చేసేటప్పుడు టీచర్ లాగా స్ట్రిక్ట్గా ఉండాలి, బెత్తం పట్టుకునే. సో ఇది జనరల్గా ఉండే ఒక ఫార్మాట్. సో నేను అది ఫ్రీగా ఫాలో అవుతాను. వెన్ ఐమ్ కన్సీవింగ్ ఎ సేల్ ఐ హ్యావ్ నో రెస్ట్రిక్షన్స్. ఆలోచనకి హద్దులే ఉంటాయి. సో అలాంటప్పుడు ఎప్పుడో టప్మంటే వచ్చింది అక్కడ పాట ఉండొచ్చు కదా. జనరల్గా ఒక మనిషి అలాంటి పరిస్థితుల్లో గాయపడినప్పుడు ఇమ్మీడియట్గా అతనికి ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఇది సైకాలజీ. దాని అబ్జర్వేషన్ స్టడీ ఉన్నప్పుడు ఎవరెవరు ఎలాగ ఆలోచిస్తారు అనేది రైటర్కి డైరెక్టర్కి కంపల్సరీ ఉంటుంది, చాలామందికి ఉంటుంది. సో వాటిల్లోంచి వచ్చింది. ఆ అమ్మాయి కనపడతామంటే ఎలా కనపడుతుంది అని అనుకున్నప్పుడు ఆ అమ్మాయితో ఉన్న మంచి జ్ఞాపకాలన్నీ బయటకు వాడికి కనపడతా ఉంటాయి. సో మంచి జ్ఞాపకాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక మంచి మ్యూజిక్ సాంగ్కి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈవెన్ శాస్త్రి గారికి చెప్పినప్పుడు కూడా ఇక్కడ ఏంట్రా డిస్టర్బ్ అవుతుందేమో అన్నారు. అవదు గురుజీ 100% బ్రహ్మాండంగా ఉంటుంది, నన్ను నమ్మన్నాను.